గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఉదయం హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి మరో చోటుకు తరలించారు. మార్గ మధ్యలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీ ఉన్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ జోడించి అరెస్ట్ చేశారు. మొత్తం 7 సెక్షన్స్ కింద వంశీపై కేసులు నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మలుపులు, ట్విస్టులు కలిసి చివరకు వంశీ అరెస్టు వరకు వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన గన్నవరం దాడి ఘటనపై టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోన్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియోలు, సీసీ కెమెరాస్ ద్వారా దాడి చేసిన వారిని గుర్తించిన పోలీసులు మొత్తం 88 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A71 నిందితుడిగా ఉన్నారు వంశీ. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వంశీ. ముందస్తు బెయిల్ కు సైతం అప్లై చేసుకున్నారు. ఇది విచారణలో ఉండగానే మరో మలుపు తిరిగింది కేసు. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధమూ లేదంటూ ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. సత్యవర్ధన్ ను కోర్టుకు తీసుకొచ్చిన వంశీ అనుచరులు కేసును విత్డ్రా చేయించారని పోలీసులు అనుమానించారు. సత్యవర్ధన్ వెళ్లి వంశీని కలవడం, ఆ తర్వాత విశాఖకు వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇంతలో తన కొడుకు సత్యవర్ధన్ కనిపించడం లేదంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించారని పోలీసులకు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది యూటర్న్ తీసుకోవడంతో పట్టమట్ట పోలీసులు వంశీపై కిడ్నాప్, దాడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? సహకరిస్తున్నారా వల్లభనేని వంశీ? డీటెయిల్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. ఉదయం హైదరాబాద్ వెళ్ళినటువంటి విజయవాడ ప్రత్యేక పోలీసు బృందం ఆయన్ని విజయవాడ కూడా తీసుకొచ్చింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం వల్లభనేని వంశీని అయితే పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తా ఉన్నారు. ఆయన మీద పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 FIRలు కూడా నమోదయ్యాయి. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కేసులో అఫిడవిట్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతనితో విత్డ్రా చేయించారు, బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరించి అనే అంశాలకు సంబంధించిన 2 కేసుల మీద ఆయన అయితే FIRలు అయితే నమోదైనాయి. దానిలో ఒక కేసులో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు దాడికి పాల్పడ్డారు అనే అంశాల మీద ప్రస్తుతం పోలీసులు వంశీని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి గతంలో టీడీపీ కార్యాలయానికి సంబంధించిన దాడి కేసే ఒక కీలకమైన కేసుగా చెప్పుకుంటే ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు విత్డ్రా చేపించడానికి గల కారణాలు ఏంటి అనే అంశం మీద కూడా విచారణ చేస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసుకు సంబంధించి కూడా కొన్ని అంశాలు కూడా తెలుసుకుంటున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా సత్యవర్ధన్ ని బెదిరించిన దానికి సంబంధించిన ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారనే అంశాల మీద కూడా పోలీసు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని ఉంచి పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఆయన్ని ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత వంశీ దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నేరుగా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారు కాబట్టి అక్కడ కూడా ఇప్పటికే బందోబస్తును కూడా పెద్ద ఎత్తున మోహరించారు. కొంత వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో బందోబస్తును కూడా కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి అయితే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా కనబడుతుంది. ఇక వల్లభనేని వంశీతో పాటు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వచ్చినటువంటి ఆయన భార్యను కూడా
కేసరత్ చెక్ పోస్ట్ దగ్గర అయితే పోలీసులు అడ్డుకొని వెనక్కి కూడా తీసుకెళ్లారు. ఆమెను ప్రస్తుతం ఏదైతే నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కార్ డ్రైవింగ్ స్కూల్, బోస్ డ్రైవింగ్ స్కూల్ అనే దగ్గర వల్లభనేని వంశీ భార్యని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె దగ్గర వంశీకి సంబంధించిన వినియోగించిన ఫోన్ కి సంబంధించిన వివరాలు ఆమె నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసుల వైపున చేస్తున్నారు. ఇక గన్నవరం నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఓటమి పాలైన నేపథ్యంలో అక్కడ ఎటువంటి శాంతి భద్రత సమస్యలు నెలకొండగా ఉండడానికి సంబంధించి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున బందోబస్తును ఎస్పీ గంగాధర్ అయితే ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 13 కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అయితే ఉంది. ఇక విచారణ మరికొద్దిసేపు వంశీది అయితే కొనసాగుతుందని అయితే మనకి తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత తిరిగి ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారని అయితే మనకు తెలుస్తుంది. విచారణకు సంబంధించి కొన్ని అంశాలపై వంశీ తనకున్న సమాచారాన్ని పోలీసులకి తెలుపుతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్. ఇక